బనకచెర్ల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీతో చర్చలకు సిద్ధమంటూ మీడియాతో చిట్చాట్లో తెలిపారు. అవసరమైతే ఏపీ సీఎంతో చర్చలకు తానే ముందడుగు వేస్తానన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణతో చర్చించకుండా ఢిల్లీ నుంచి అనుమతులు కోరడం సరికాదన్నారు సీఎం రేవంత్. తమతో చర్చించకుండా కేంద్రం నుంచి ఎలా అనుమతులు కోరతారని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ వల్లే తెలంగాణకు కృష్ణా నీటి పంపకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు ఆయన. నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీషే 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, సీఎం రేవంత్ చిట్ చాట్ లో కీలక కామెంట్స్ చేసినట్టుగా చెప్తున్నారు. కొంత బనకచెర్ల అంశం పైన ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ గా వెళ్తున్నారు అనే కొంత సమాచారం కూడా అందుతున్న పరిస్థితి. తెలంగాణ బనకచెర్లని ఏ విధంగా చూస్తోంది, దానికి ఎలా కౌంటర్ ప్రిపేర్ చేస్తోంది అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య బనకచెర్ల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు దానిపైన బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి కిందట మీడియాతో దాదాపు గంట పాటు ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైఖరిపైన ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ముందుగా తెలంగాణ రాష్ట్రంతో సంప్రదించకుండా, అలాగే టీఏసీ టెక్నికల్ అసిస్టెన్స్ కమిటీ గానీ, ఆఫీసర్స్ లెవెల్ కమిటీ గానీ, అపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అలాగే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టుకు పీఎఫ్ఆర్ అలాగే నిధులు కేటాయించాలని ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఈ గోదావరి ప్రాజెక్టు, గోదావరి నదిపైన దాదాపు 968 టీఎంసీల వినియోగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు అనుమతులు, తెలంగాణ అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ అనుమతులన్నీ కూడా చూడకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ అడిగిన వెంటనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే దిశగా వేగంగా కేంద్రం పావులు కదుపుతోందని, ఇది ఖచ్చితంగా ఇది తెలంగాణ పైన వివక్ష చూపడమేనని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన ఆంధ్రప్రదేశ్తో తాము వివాదాలకు పోదలుచుకోలేదని, ఆంధ్రప్రదేశ్తో గొడవ పెట్టుకోదలుచుకోలేదని నేరుగా చంద్రబాబు నాయుడినే హైదరాబాద్ పిలిపించి బనకచెర్లపైన వివాదాన్ని సెటిల్ చేస్తామని ఆయన చెప్పారు. సో రేపు ఈ నెల 23వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నానని, ఆ సమావేశంలో ఇందుపైన డిస్కస్ చేసి అవసరమైతే చంద్రబాబు నాయుడును తామే హైదరాబాద్ కు ఆహ్వానించి హైదరాబాద్ లో దీనిపైన బనకచెర్ల ఇష్యూ పైన మాట్లాడతామని, కేవలం బనకచెర్లే కాదు తెలంగాణకు సంబంధించినటువంటి సమ్మక్క సారలక్క ప్రాజెక్టు గానీ, సీతారామ, అలాగే కాళేశ్వరం, అలాగే పోలవరం, దీనికి సంబంధించినటువంటి ఈ ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇలా చాలా ప్రాజెక్టులకు ఒక్క విషయం, కొంత రేవంత్ అప్పర్ హ్యాండ్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నేనేమన్నా గొడవ పడుతున్నానా మీతో అన్నట్టుగా ఒక బుజ్జగింపు ధోరణిలో కనిపిస్తున్నారు. ఆయన ఏదో కొంత తగ్గినట్టుగా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఏం చెప్తారు, దీనికి సంబంధించి ఏమన్నా రేవంత్ కామెంట్ చేశారా? నిన్న చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాగే ఈ విషయం పైన 2 తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలని కోరుకుంటానని చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఒక అడుగు ముందుకేసి తాను కూడా చర్చలకు సిద్ధమని ప్రకటించారు. సో 2 రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక వైఖరికి ఆయన ఆసక్తి చూపడం లేదు. ముందుగా 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి కేంద్ర పెద్దలు గాని, కేంద్ర ప్రభుత్వం కూడా ముందుగా ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అంతర్గతంగా సూచిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపైన కూర్చొని త్వరలోనే మాట్లాడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఒకవేళ అక్కడ కనుక చర్చలు విఫలమైతే అపెక్స్ కౌన్సిల్ లో దీనిపైన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఓకే వెంకటేష్.